అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు సాయి తేజ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఖమ్మం రాపర్తి నగర్కి చెందిన సాయి తేజ ఎంఎస్ చదవటానికి 4 నెలల క్రితమే అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయి తేజ దగ్గరికి దుండగులు ముసుగు వేసుకొని వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు. బుల్లెట్ గుండెకి తాకటంతో సాయి తేజ అక్కడికక్కడే చనిపోయాడు. సాయి తేజ మృతితో ఖమ్మంలోని తన నివాసంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో సాయి తేజ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధులు సైదులు అందిస్తారు. అమెరికాలో ఖమ్మం యువకుడు దారుణాత్యకు గురయ్యాడు. మొత్తంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గత 4 నెలల క్రితమే అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లాడు. అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒకసారిగా ఫుడ్ కోర్టులోకి దుండగులు చొరబడి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్టులో నుంచి కౌంటర్ క్యాష్ లో నుంచి డబ్బులు కూడా పూర్తిగా డిమాండ్ చేశారు. అయినప్పటికీ డబ్బులు పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్తూ డబ్బులు తీసుకుని వెళ్తూ కూడా ఖమ్మం నగరానికి చెందినటువంటి నుకరప్ సాయి తేజాని రివాల్వర్తో కాల్చి చంపడం జరిగింది. మొత్తంగా అక్కడే బుల్లెట్ గుండెల్లో దిగిపోవడంతో అక్కడికి కింద పడి మృతి చెందిన విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఒకసారిగా ఖమ్మం నగరంలోనే రాపర్తి నగరంలో తన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం నగరంలోనే తన ఇంటి దగ్గర ఇప్పటికే బంధువులు చేరుకున్నారు. ఈ విషాద ఘటన బంధువులందరూ కూడా ఇప్పటికే ఇంటికి చేరుకున్న పరిస్థితి ఉంది. తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా వారిని ఓదార్స్తున్నందుకు బంధువులు కూడా వచ్చారు. మనతో పాటు మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, జనరల్ గా అక్కడ ఏం జరిగింది, మీకు ఏం చెప్పారు? రీసెంట్ గా వాళ్ళ బాబు సాయి తేజ జూన్ 15న హైదరాబాద్ లో BBA కంప్లీట్ చేసి మాస్టర్స్ డిగ్రీ నిమిత్తం చికాగో పక్కనే ఉన్న కాంకోడియా యూనివర్సిటీలో చేరడం జరిగింది. సాయి బోగానే 1 మంత్కే పార్ట్ టైం జాబు ఒక స్టోర్లో ఏర్పాటు చేసుకుని జనరల్ గా ఒక 5 డేస్ కాలేజీకి 2 డేస్ స్టోర్లో చేస్తూ ఉన్న క్రమంలో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మన కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగులు ఆ స్టోర్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ స్టోర్లోకి ప్రవేశించగానే సాయి తేజ ఆ కౌంటర్ను మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి పక్కకు జరగడం జరిగింది. ఆ కౌంటర్లో ఉన్న క్యాష్ మొత్తం తీసుకొని మామూలుగా పోకుండా అక్కడున్న సాయి తేజని చాలా దగ్గరగా ఉండి కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది. ఊరు సమాచారం ఇచ్చారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? కోటేశ్వరరావు గారికి సంబంధించిన బంధువులు ఆ సిటీలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా సమాచారం అందిన తర్వాత NRI మరియు తానా ప్రతినిధులు కూడా అక్కడ మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అంటే ఎప్పటి వరకు బాడీని తీసుకొచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? న్యూ జెర్సీ గానీ లేదా ఇంకొక టౌన్ ద్వారానే మన హైదరాబాద్ కి కార్గో సౌకర్యం ఉంది. ఈ యొక్క ఏర్పాట్లను ఒక 5-6 రోజులు పెట్టే అవకాశం ఉంది. అతను ఎప్పుడు లాస్ట్ సార్ తన తండ్రితో మాట్లాడారో అసలు అడిగి తెలుసుకున్న ప్రతి సార్ గతంలో ఎప్పుడు మాట్లాడారు మీ బాబు మీతో? నిన్న ఉదయం కారులో మాట్లాడాను. ఏమన్నారు? అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా ఉంది అక్కడ? ఇంకేం తెలియదు, ఇంకా ఇప్పుడు తెలుసుకోవాలి. ఇంకా తెలుసు. సమాచారం ఎవరు చెప్పారు? మా బంధువులు ఫోన్ చేసి బంధువులు చెప్పారు. చూడొచ్చు, మొత్తంగా నిన్న ఉదయం కూడా మాట్లాడారని చెప్పి కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం విషాదాచారాలు అలుముకున్నాయి. తానా ఆ ప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి NRIలందరూ కూడా అక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం పైన మాత్రం తెలుగు ప్రజలు మాత్రం ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ అక్కడ ఉన్నటువంటి NRI కావచ్చు, తానా ప్రతినిధులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తల్లికి మాత్రం విషయాన్ని తెలియకుండానే అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ గా చిత్రీగా జరిగిందని కూడా సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా కన్నీరు మున్నూరుగా విలిపిస్తూ ఎవరిని కలిసేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం నగరంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV ఖమ్మం.